ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. గౌరవ రాష్ట్రపతి గారు అమరావతి చట్టబద్ధత బిల్లుకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ బిల్లు ముందుగా లోక్సభకి వెళ్ళింది. అక్కడ అన్ని పార్టీలు ఈ బిల్లుని సమర్థించినాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ బిల్లుని విమర్శించింది, అపోజ్ చేసింది. సరే, ఈ బిల్లు లోక్సభలో పాస్ అయి రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని అపోజ్ చేయడం జరిగింది. సరే, రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అయి గౌరవ రాష్ట్రపతి గారి దగ్గరికి ఈ బిల్లు వెళ్ళడం జరిగింది. రాష్ట్రపతి గారు ఈ బిల్లుని ఆమోదించడం జరిగింది. దాని తర్వాత కేంద్ర న్యాయశాఖ ఒక గెజిట్ని రిలీజ్ చేసింది నిన్న. అదే గెజిట్ని చంద్రబాబు నాయుడు గారు ఇందాకే గంట కింద ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో వేయడం జరిగింది. ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అమరావతి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాయడం జరిగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ అన్నది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి ఈవెన్ టీడీపీ అన్నది అధికారంలో ఉన్నది, వైసీపీ అన్నది అధికారంలో ఉన్నది, మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. 12 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్యాపిటల్ సిటీ అన్నది లేదు. నిజంగా ఇది సిగ్గుచేటు. సరే, ఏదైనా పర్లేదు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు. అది విశాఖపట్నం అయినా పర్లేదు, అది అమరావతి అయినా పర్లేదు, అది విజయవాడ అయినా పర్లేదు, అది కర్నూలు అయినా పర్లేదు, ఏదో ఒకటి రాజధాని మాకు ఇస్తారు అని చెప్పేసి నమ్మినాము. ఫైనల్గా 12 ఏళ్ల తర్వాత ఈరోజు అమరావతి అన్నది ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని చెప్పుకోవడానికి నిజంగా చాలా ఆనందపడుతున్నాను. రాజధాని లేదు కాబట్టి ఏదైనా పర్లేదు, మీరు విశాఖపట్నం ఇచ్చున్నా నేను ఇదే మాట చెప్పిండేవాడిని. సరే, ఈ గెజెట్లో 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే, ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఈ గెజెట్ని ఇక్కడ కింద ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి కింద ఒక పదం రాశారు. ఏమని అంటే, ఇట్ షల్ బి డీమ్ టు హ్యావ్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 2nd day of June 2024. అంటే జూన్ 2, 2024 నుంచే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తించారు. 2024 నుంచే జూన్ 2. దాని తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం అన్నది ఇదే గెజెట్లో ఉన్నది. కొంత జాగ్రత్తగా మనం ఇక్కడ చూసుకోవాలి. ఇన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఇన్ సెక్షన్ 5A ఇన్ సబ్సెక్షన్ 2 ఆఫ్ ద వర్డ్, అంటే ఈ సబ్సెక్షన్ 2లో ఏం చేశారు అంటే అమరావతిని జోడించారు. ముందే ఉండే ఇక్కడ అంటే అండ్ దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ ఉండే, దాన్ని తొలగించి అమరావతి షల్ బి ద న్యూ క్యాపిటల్ అని చెప్పేసి ఇందులో యాడ్ చేయడం జరిగింది. చాలా మంచి విషయం, చాలా మంచి విషయం. ఈ గెజెట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాచిపెట్టి ఉంచుకోవాలి. ఎందుకు ఉంచుకోవాలంటే ఫైనల్గా ఒక రాజధాని అన్నది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అన్నటువంటి ఆ ఆనందంలో దాచిపెట్టుకోవాలి. సరే, ఆ రాజధానిలో కుంభకోణాలు జరుగుతున్నాయి, ఆ రాజధానిలో భూదందాలు జరుగుతున్నాయి, అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. సరే, వైసీపీ దాని మీద పోరాటం చేస్తుంది, నేను నమ్ముతున్నా. కానీ ఒక నేమ్, ఒక రికగ్నైజేషన్ అట్లీస్ట్ వచ్చినందుకు ఈరోజు మనం ఆనందపడాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మనము మాట్లాడుకోవాలి. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా, ఆ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అయినందుకు నేను మళ్ళొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముందు అమరావతికి ఓకే చెప్పారు. మన దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన, నాకు అమరావతికి నేను వ్యతిరేకమై ఉంటే నేను అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకునేవాడిని, నేను అమరావతిలో ఆఫీస్ ఎందుకు కట్టుకునేవాడిని, ఇవన్నీ కల్లబొల్లి మాటలు, నేను అమరావతికి వ్యతిరేకం కాను అన్నాడు. దాని తర్వాత 2019 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఎందుకన్నారు, ఏంటి, ఎవరు చెప్పారు, ఎవరు అన్నమన్నారు, ఏంటి ఆ కాన్సెప్టు అన్న డీటెయిల్లోకి నేను వెళ్ళను. కానీ 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ కూడా మంచి కాన్సెప్ట్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా 3 రాజధానులు ఈజ్ బెటర్ దెన్ అమరావతి. ఎందుకంటే అమరావతి ఆ మూడిట్లో ఉంది. అమరావతిని మీరు లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలుని మీరు జ్యుడిషియల్ క్యాపిటల్గా, ఇటు విశాఖపట్నాన్ని మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అంటే మొత్తం రాష్ట్రం డెవలప్ అవుతుందని నేను నమ్మిన, అందులో సందేహం లేదు. ఈరోజు కూడా నమ్ముతున్నా. సరే, ఆ 3 రాజధానులలో మళ్ళీ కోర్టులో ఎదురు దెబ్బనండి, ఇంకేమన్నానండి, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత విశాఖపట్నం రాజధాని నేను ఇక్కడి నుంచే పాలిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. నేను ఓట్ కూడా, అంటే ఎన్నికల తర్వాత మళ్ళీ నేను ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే ఓట్ తీసుకుంటాను విశాఖపట్నం నుంచి అని కూడా అన్నారు. సరే, ముందు అమరావతి, దాని తర్వాత 3 రాజధానులు, దాని తర్వాత విశాఖపట్నం
అవి మొత్తం పక్కన వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని తీసుకొచ్చారు. నాకు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, మావిగన్కి మీరు సపోర్ట్ చేయాలి, మావిగన్కి. నేను మావిగన్కి వ్యతిరేకం కానండి, కాను. అసలు మళ్ళీ ఈరోజు క్లారిటీగా చెప్తున్నా, నేను మావిగన్కి వ్యతిరేకం కాను. మావిగన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఎందుకు అంటే ఖాళీ ప్లేస్లో, జనాలు లేని ప్లేస్లో రాజధాని నిర్మించడం కంటే జనాలు ఉన్న ప్లేస్తో రాజధాని నిర్మిస్తే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని నేను కూడా నమ్ముతున్నా. కానీ ఇక్కడ ఒక లొసుగు వచ్చింది. ఏంటి ఆ లొసుగు అంటే, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైం. మీరు ఈ మావిగన్ అనేది 2019లో తీసుకొని వచ్చుంటే బెటర్గా ఉండేది. ఎందుకు ఈ మాట అంటున్నా, ఆల్రెడీ ప్రజాధనం 8,000 నుంచి 10,000 కోట్లు ఖర్చు అయిపోయింది. 47 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేశారు. ఆల్రెడీ ఈ అమరావతికి కావాల్సినటువంటి ల్యాండ్ పుల్లింగ్ అనేది జరిగింది. అంతా జరిగిపోయిన తర్వాత, అంటే పెళ్లి జరిగిపోయిన తర్వాత ఇక ఏదో అన్నట్టు బాగుండదు మనం చెప్తే. ఇది కరెక్ట్ టైం కాదు. యు ఆర్ టూ లేట్. అండ్ మావిగన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? సరే, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత ల్యాండ్ పూలింగ్ చేస్తారు, ఇంత పెద్ద భూదందా జరుగుతుందని చెప్పేసి మీరు ఊహించలేదు. ఓకే, మంచి విజనే. మరి మొన్నటికి మన పార్లమెంట్లో ఎందుకు చెప్పలేదు మీరు? పార్లమెంట్లో ఎందుకు చెప్పలేదు మీరు? పార్లమెంట్లో వీ హ్యావ్ ద ప్రపోజల్ అండి మావిగన్ అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? సరే, అమరావతిలో దోచుకుంటున్నారు, ఓకే. మరి మావిగన్ తెచ్చే వాళ్ళు అమరావతికి మేము వ్యతిరేకం కామని చెప్పేసి ఎందుకు అంటున్నారు? ఏదో ఒక ఫర్మ్ మీరు ఒక స్టాండ్ తీసుకుంటే ఇక అందరూ, అంటే ఒక పోరాటం అనేది చేయొచ్చు, అందులో తప్పలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా మీరందరూ నాకు మెసేజ్ చేసి మావిగన్కి సపోర్ట్ చేయండి అంటే, సపోర్ట్ చేయడానికి అక్కడ ఏదైనా స్టాండ్ ఉండాలి కదా. ఏదైనా కాంక్రీట్ స్టాండ్ ఉంటే సపోర్ట్ చేస్తాడు ఎవడైనా. అక్కడ ఏం లేదు. మావిగన్కి ఒకవేళ ఒక వ్యక్తి సపోర్టివ్గా మాట్లాడుతూ, మావిగన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్, మళ్ళీ చెప్తున్నా. కానీ మావిగన్కి ఈరోజు ఈ టైంలో సపోర్ట్ చేస్తే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ గురించి కూడా మనం మాట్లాడాలి. నేను ఎప్పుడో ఒక మాట అంటుంటా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటని మార్చినట్లు, ఆయన చెప్పినటువంటి మాట 10 ఏళ్ల కింద ఒక మాట, ఈరోజు ఒక మాట మార్చినట్టుగా నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. మాట చెప్తే మాట మీద ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను చెప్తూ ఉంటా. ఇదే విషయాన్ని వేరే మీడియా ఛానళ్ళల్లో కూడా నేను మాట్లాడినా. కానీ మొదటిసారి నాకు ఒకటి కనిపించింది. ఏమని కనిపించింది? ఆ రోజు అమరావతి అన్నారు, దాని తర్వాత 3 రాజధానులు మాట మార్చారు, 3 రాజధానులు అన్నారు, దాని తర్వాత మళ్ళీ మాట మార్చి విశాఖపట్నం అన్నారు, దాని తర్వాత మళ్ళీ మాట మార్చి ఈరోజు మావిగన్ అంటున్నారు. మొదటిసారి నా జీవిత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చడం చూశాను నేను. అందుకే నేను కూడా కొంచెం హర్ట్ అయ్యా. అందులో అంటే మీ దగ్గర దాయడంలో తప్పేం లేదు. అలా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమనా అంటే కాదండి. పాలసీ మేకింగ్లో ఈ పాలసీకి నేను వ్యతిరేకం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలసీ తేలేదని, ఎవరో తెచ్చారని ఆ వ్యక్తి చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ఆ విషయాల్లోకి వెళ్ళను. ఎవడు ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా మాట్లాడే ముందు మనం కూడా ఆలోచించుకోవాలన్నది నేను నమ్ముతున్నా. నో డౌట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాదు అన్నది కూడా నాది కూడా నమ్మకమే. ఇది ఎవరో వ్యక్తి తొందరపాటులో తీసుకున్నటువంటి ఒక ఐడియా, ఒక ఆలోచన. ఇది బెడిచికొట్టింది. సరే, బెడిచికొట్టిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా ఆడియోలు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దిస్ ఈజ్ అ రాంగ్ డెసిజన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులతో కలవనున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. ఈరోజు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి, అంటే నాయకులతో కూర్చొని అమరావతికి మనం సపోర్ట్ చేస్తున్నాము, అమరావతి విల్ బి ద క్యాపిటల్, బట్ అట్ ద సేమ్ టైం మావిగన్ని కూడా డెవలప్ చేయాలి అని ఒక మాట చెప్తే బాగుంటుంది. అమరావతికి మేము సపోర్ట్, అందుకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట. నేను ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా. అమరావతికి మేము విరుద్ధం కామని ఆయనే చెప్పింది కదా. అమరావతికి మనం విరుద్ధం కాదు, అమరావతి విల్ బి అవర్ క్యాపిటల్, దాంతోపాటు సైమల్టేనియస్గా మావిగన్ కూడా డెవలప్ అవుతుంది, చేస్తాము అని చెప్పి ఒక మాట చెప్పి దాన్ని తీసుకొస్తే దట్ విల్ బి ఏ కాంక్రీట్ ఒకటి, దాన్ని సపోర్ట్ మనం చేయొచ్చు. కానీ ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి అని, ప్లాన్ సి అని, ప్లాన్ డి అని, దిస్ ఈజ్ ఆల్ వేస్ట్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్లాన్, దట్ ఈజ్ అమరావతి. దాని మీద మీరు మావిగన్ని డెవలప్ చేయండి అనండి, లేకపోతే అక్కడ పక్కన జావిగన్ అని చెప్పేసి ఒక జావిగన్ని డెవలప్ చేయించండి, ఏమైనా చేయించండి. బట్ అమరావతి విల్ బి ద క్యాపిటల్ అని చెప్పేసి ఆల్రెడీ గెజెట్ కూడా వచ్చింది. కాబట్టి మీరు అమరావతి మీద జరుగుతున్నటువంటి దోపిడీల మీద పోరాటం చేయండి. మీరు ఒక మంచి పని చేశారు ఒకప్పుడు. ఏంటి? కాలేజీలు, మెడికల్ కాలేజీల గురించి ఎవరైనా వచ్చి మెడికల్ కాలేజీలు తీసుకుంటే నేను వదిలిపెట్టిన అధికారంలోకి వచ్చినాక అన్నారు, ఎవరు రాలా. సేమ్ అదేవిధంగా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి, ఏమని చెప్పండి, అమరావతిని ఎవడన్నా దోచుకుంటే రేపు పొద్దున కక్కిస్తా, రేపు పొద్దున వదిలిపెట్టను, వాడెంత పెద్దోడైనా సరే కక్కిస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్పండి.
అమరావతిలో ఎవరైనా సరే ప్రజాధనం దోచుకుంటే నేను వదిలిపెట్టనని చెప్పేసి ఒక వార్నింగ్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనం ఏదైతే వేస్ట్ చేస్తున్నారో చేయకుండా ఒక పోరాటం చేయండి. అందరూ సపోర్టివ్గా ఉంటారు. అందులో తప్పు కాదు, అది చాలా అది చాలా మంచిది. ఎందుకంటే ప్రజాధనాన్ని కాపాడే వీరుడు అవుతారు మీరు. సో సంహవ్ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చే వ్యక్తులు ఎవరైతే మావిగన్ స్పెషల్గా ఇచ్చారో కొన్ని రోజులు సెలవు తీసుకొని గోవాకో లేకపోతే బ్యాంకాక్కో వెళ్తే బాగుంటుంది, అప్పటికి సెట్ అయిపోద్ది అని నా యొక్క ఆలోచన. సరే, ఏదేమైనప్పటికీ కూడా మళ్ళొకసారి ఈ గెజెట్ చూశాక అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మళ్ళొకసారి శుభాకాంక్షలు చెప్తున్నా. మీవి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద స్టేట్ పబ్లిక్ ప్రజలు అన్నప్పుడు పార్టీలను పక్కన పెట్టి మనం మాట్లాడాలి. అందుకే ఈరోజు ఈ గెజెట్ మీకు ఏమనిపించింది మంచి మనసుతో ఒక కమెంట్ అనేది చేసి వీడియోని లైక్ చేయండి. నాకు తెలుసు వైసీపీకి పాషా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లేదండి, సాల్ బుల్సెట్. వైసీపీకి పాషా గారు వ్యతిరేకము, టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి పాషా గారు వ్యతిరేకము, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నాకు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఇంటి తగాదాలు ఉన్నాయా? నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా మిత్రత్వం ఉందా? లేదంటే మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబ ఫ్యామిలీ మెంబరా? కాదు కదా. ఎవరు పనిచేస్తే ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజలకి మంచి అనుకున్నప్పుడు దాని గురించి మాట్లాడడంలో చెల్లలేదు. కాబట్టి దయచేసి ఒక కమెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.